Hello everyone, today I'm going to talk about yesterday's episode of Big Boss season 8 and today's promos. సో నిన్న ఏం జరిగింది, లైక్ రెడ్ ఎగ్ నిఖిల్కి దొరికింది. సో రెడ్ ఎగ్ నిఖిల్ తీసుకుని పెట్టుకున్నాడు అనమాట. సో ఈ విషయం వేరే క్లయింట్స్ వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈరోజు ప్రోమోలో ఏం చూపించారంటే, ఎవరైతే రెడ్ ఎగ్ నిఖిల్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు చీఫ్ కంటెండర్గా అవుతారు అని చెప్పాడనమాట బిగ్ బాస్. సో దానికన్నా ముందు ఏమైందంటే, యాక్చువల్లీ నిఖిల్ ఇంకా సోనియా ఇద్దరు కొట్లాడుకున్నారనమాట. ఇది చిన్నదానికి. ఇంకా నిఖిల్ ఏమో హర్టింగ్గా చెప్పాడనమాట, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని. సోనియా అంటే నిఖిల్కి అసలు ఎట్లా చాలా ఎంత గలీజ్గా అన్నదంటే, అబ్బాయి ముందు అతవాడు వీడు అని ఏదో నిఖిల్ గురించి బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో సోనియా వెళ్ళి నిఖిల్కి సారీ చెప్పింది. నిఖిల్ కూడా షేమ్లెస్, ఎగ్జాక్ట్లీ షేమ్లెస్ ఇంకా ప్లే బాయ్. ఎందుకంటే ఆల్రెడీ సోనియాకి బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిసినాక కూడా అసలు సోనియాకి హక్ చేసుకోవడం, బంగారం అనడం, నాన్న చెప్పడము, అసలు ఏం సిచ్యువేషన్కి తగ్గట్టు వెళ్ళి హగ్ ఇస్తే కన్సర్న్ చేస్తే అదొకటి ఏమంటారు బిహేవియర్ అనుకుందాం. బట్ వితౌట్ ఎనీ రీజన్ కన్సోలింగ్, ఇంకా హగ్ మీద హగ్, కిస్ మీద కిస్, బంగారం, నాన్న, అసలు నాకు వామిట్ వస్తుంది అసలు ఇది కన్వర్జేషన్ సోనియా ఇంకా నిఖిల్ మధ్యలో చూస్తుంటే. ఎందుకంటే ఇట్స్ నాట్ ప్యూర్, ఆల్సో ప్యూర్గా కనిపిస్తే మనం లవ్ చేసేవాళ్ళం కూడా వాళ్ళిద్దరిని. బట్ యూనో ఏమంటారు, దిస్ ఈజ్ జస్ట్ ఫేక్ అనమాట. ఇతనికి బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, స్టిల్ ఏమంటారు సిగ్గు లేకుండా ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనమాట. నిఖిల్కి సోనియాకి బాయ్ ఫ్రెండ్ ఉంది అని తెలిసి కూడా బంగారం, నాన్న అని చెప్పడం వల్ల. ఇంకొకటి ఏంటంటే, వీరిద్దరు ఎంత స్మార్ట్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు సోనియా ఇంకా నిఖిల్ది ట్రాక్ ఎక్కడ బయట పడుతుంది అని చెప్పేసి ఏమంటారు సీతు ఇంకా నిఖిల్ది ట్రాక్ లాగా నిఖిల్ కొంచెం హింట్ ఇస్తున్నాడు అనమాట, ఇట్లా అని. బట్ పాపం సీతు అది నిజం అనుకుంటుంది, ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు నిఖిల్ సోనియా ట్రాక్ నడుస్తుందని వాళ్ళకి తెలియదు అనమాట. సో సీతు ఎంత లైక్ తింగరదంటే లైక్ ఓకే రియల్ ఏమో అని ఫీల్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ స్మార్ట్గా ప్లే చేసి వాళ్ళిద్దరిది ట్రాక్ చూపిస్తున్నట్టు చేసి వీళ్ళిద్దరు ట్రాక్ నడుపుతున్నాడు అనమాట. ఇక్కడ డిసిజన్ కూడా అర్థమైపోతుంది వాళ్ళ గేమ్ ప్లాన్. ఎందుకంటే అంతా కొట్లాడేసి నిన్న ఎంత కష్టపడ్డారు, ఓకే వాళ్ళు తప్పుగా ఆడారా, రాంగ్గా ఆడారా, కరెక్ట్గా ఆడారా అని పక్కన పెడితే విష్ణుప్రియ సీతు 100% ఇచ్చారనమాట. సో వాళ్ళిద్దరిలోని ఒకరు, లేకపోతే పృథ్వీ అయినా సరే, వాడు కొట్లాడిండు, ఏం చేసిండు అవన్నీ పక్కన పెట్టేస్తే, సైకోలాగ్ బిహేవ్ చేసిండు అవన్నీ పక్కన పెట్టేస్తే, అట్లీస్ట్ హీ ప్లేడ్. సో అందరినీ పక్కన పెట్టేసి సోనియా అసలు ఏం చేయలేదు, కొంచెం ఏదో అటు ఇటు వెళ్ళి వచ్చింది. దానికి తనని డైరెక్ట్ చీఫ్ కంటెండర్ చేయడం ఐ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ ఫేర్. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.